నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి మహబూబాద్ చెరువులో కలుషిత నీరు రావడంతో కొన్ని లక్షల చేప పిల్లలు చనిపోవడం జరిగింది. మొన్న ఈ మధ్యనే చెరువులో 5 లక్షల చేప పిల్లలను చెరువులో వదిలారు. అందులో సుమారుగా పెద్దవి చిన్నవి కలిపి మొత్తంగా 2 లక్షల పైన చేప పిల్లలు కలుషిత నీటితో చనిపోవడం జరిగింది. గంగపుత్రుల జీవన ఆధారమైన సంగారెడ్డి చెరువులో ఇలా జరగడం ఇదే మొదటిసారి. వారి దినచర్య చేపలు పట్టి అమ్ముకోవడం. ఇలా విషపు నీరు చెరువులో చేరి చేపలు చనిపోవడంతో వారు ఎంతో మనోవేదనకు గురి అయ్యారు. మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా అధికారులను తీసుకొని చెరువు వద్దకు చేరుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ను, మున్సిపల్ ఆఫీసర్ను వివరణ కోరిన జగ్గారెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్ దగ్గరకు మత్స్యకారుల సమస్యను తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. జగ్గారెడ్డి 2 లక్షల చేప పిల్లలు చనిపోయాయని, దానిపై వెంటనే అంచనా వేసి మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫ్రెష్ వాటర్ మనం నింపుకోవాలి. సైమల్టేనియస్ గా మరి ఊరు నుండి వచ్చే వాటర్ డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఇప్పుడు నువ్వు వాటర్ వదులుతావు, అక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది. ఏం కిష్టనా ఇప్పుడు ఈ రివ్యూ తర్వాత డిపార్ట్మెంటల్గా ఇవన్నీ చూసారు కదా. చెరువులో చేపలు చచ్చిపోయినాయి, గుర్రం డెక్ ఉంది, బెస్ట్తో లీనే ఉన్నారు, అది కన్సల్ట్ అధికారులు అందరూ లీనే ఉన్నారు. నీ డ్యూటీ ఏంది ఇప్పుడు? గవర్నమెంట్కి రిపోర్ట్ ఏం పెడతావు? ఇప్పుడు కలెక్టర్ కానీ పెట్టాలి కదా. కలెక్టర్కి మీ డిపార్ట్మెంట్కి ఏం రిపోర్ట్ పెడుతున్నావు? అడుగు పెరిగిపోతుంది. మీరు మీ పని మీరు అది ఓకే. మీరేం రికమెండ్ చేస్తారు? వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది కాబట్టి అందుకే చెరువులో చేపలు చచ్చిపోయి ఈ డెక్క తీయలేకపోతున్నాం. అదే కదా మీ డ్యూటీ. నాకు కాపీలు పంపాలి మీది కూడా. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? కలెక్టర్కి ఖచ్చితంగా చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మీ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కూడా రిపోర్ట్ చేసుకుంటూ, మీరు కలెక్టర్ రాసిందే పెట్టింది మీరు అఫీషియల్గా ఎవరికైనా పంపిస్తారు మీదే పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఒక కాపీ రఘు నువ్వు తీసుకోవాలి. రైట్, మీరు చెప్పండి సార్. మీ పని అది. మీరు ఎవరెవరు రాస్తారో గవర్నమెంట్ కలెక్టర్కి గవర్నమెంట్ రాసిన కాపీలు మరి ఇచ్చారు. ఏడి గారు మీరు చెప్పండి. ఫిషర్ డిపార్ట్మెంట్ మేము చేపలు వేసాం సార్. ఇక్కడ ఈ గుర్రప్ డెక్క వల్ల పొల్యూషన్ వాటర్ వల్ల చనిపోయింది. ఎంతైతే చనిపోయిందో అది ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పెడతాము. కానీ మరి ఇప్పుడు మరి వీళ్ళ మళ్ళీ నువ్వు చేపలు ఇస్తావు కదా, మరి ఇయ్య నీళ్ళు కదా మళ్ళీ చచ్చిపోతాయి కదా. ఇప్పుడు ఇక మరి ఏం రాస్తావు? ఏం అడుగుతున్నావు? ఇప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాసి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పొల్యూషన్ ఎంత స్థాయి ఉంది దాన్ని నిర్ధారణ చేయండి. చేప పిల్లలు పెంచుకోవడానికి ఇది అనుకూలంగా అవుతుందా లేదా అని డిసైడ్ చేసుకొని అప్పుడే ముందుంటాం. ఇది మీ లైన్ ఓకే. చేపలు చచ్చిపోయినాయి, నష్టపరిహారం ఇంత, ఇప్పుడు ఇట్లా చచ్చిపోతున్నాయి. ఇది ఒకటి మీ ఇరిగేషన్. డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడున్న సివేజ్ మొత్తం డైవర్ట్ చేయడం ఫస్ట్ లోన్. సెకండ్ లోన్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ అంటే మనకి పొల్యూషన్ బోర్డు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఈ పొల్యూటెడ్ వాటర్ని రిపీట్ చేసేసి డీసిల్టింగ్ ప్రపోజ్. అది ఎస్టిమేట్ ఇరిగేషన్ నుంచి అంటే ఇరిగేషన్ నుంచి చేస్తాం, లేదంటే మీ పని మీరు చేయండి, మీరు అడగండి. ఓకే సార్. ఇక్కడ ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఎవరున్నారు? ఇంకా ఇప్పుడు హెచ్ఎండి డిపార్ట్మెంట్కు మేము అడిగినాం, అది వదిలేండిగా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు మీరు అందరున్న డిపార్ట్మెంట్లలో మీ రిపోర్టు మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు ఇమ్మీడియట్ ఇచ్చుకుంటూ కాపీ మా ఆఫీస్కి ఇచ్చేసాడు. ఇది లైన్ క్లియర్ కదా. మీరు ఎన్ని రోజులు ఇస్తారు నాకు ఇదంతా క్లియర్? ఈరోజు ఏ వారం? ఈరోజు ఓకే. మీకు ఈరోజు వదిలేస్తా, ఇంకా రివ్యూ సరిపోయింది. మీకు మళ్ళీ మినిస్టర్ గారి రివ్యూ ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మండే వరకు మీరందరూ సబ్మిషన్ అయిపోవాలి. మీరు పంపించిన ఎక్నాలజ్మెంట్ కాపీస్, మీరు ఏం సబ్మిషన్ చేసారు ఎక్నాలజ్మెంట్ కాపీస్ అన్ని ఎక్నాలజ్మెంట్ అంటే మీరు ముద్రతోటి కావాలి కదా. మీరు పంపించినట్టుకి ఎక్నాలజ్మెంట్ సంబంధించిన కాపీస్ ఇరిగేషన్, ఫిషరీస్ ఏడి అండ్ మున్సిపల్ కమిషనర్ డిఈ, పొల్యూషన్ బోర్డు ఏడి అండ్
ఏ నువ్వు ఇంకెవరన్నారు ఇంట్లో అంతే కదా మన రఘు మంగళవారం రోజు నా దగ్గర తీసుకొని నా దగ్గర వచ్చి కాపీలను తీసుకొచ్చి జెంట్కి ఇస్తే బాగుంటుంది. అది మీ ఇష్టం. అది మీరు 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 ఇండివిజువల్గా ఇవ్వండి, జాయింట్ ఇన్వాల్వ్మెంటే కండి. విన్నారా? ఈ మీరేమో చేపలు వదలాల్సిందే కాబట్టి మీరు ఇవ్వండి, అది ఓకే. కానీ ఈ చెరువు మీద జాయింట్ ఆపరేషనే చేయండి అంటున్నా. జాయింట్ మీటింగ్, జాయింట్ ఆపరేషన్ చేయండి. ఓకే, మన ఆలోచన ఒకటే. ఈరోజు మన ఈ రివ్యూ వచ్చే మంగళవారం ఒక కొలిక్కి రావాలి, ఏది ప్రాసెస్లో. ఓకే, మీరు నాకు ఎక్నాలజ్మెంట్ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీ, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఐఆర్ ఆఫీసర్కి ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ కాపీలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాకు కావాలి. రఘుకు మంగళవారం ఇచ్చేసేయాలి. దాంట్లో దిగ మీరు 2 రోజులు అన్నారు, నేను మీకు సఫిషియెంట్ టైం పెట్టిన. మంగళవారం రోజు ఆయన దగ్గర ఉండాలి. రఘు, నేను నీకు అడగకపోయినా నీ డ్యూటీ. మీరు సంతో నగేష్ మీరు ఓకే, ఇంతే. మీరు రఘు ఫోన్ చేయకండి, మీరు ఇక మేము చూసుకుంటాం ఇదంతా. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పు నాకు. డౌట్స్ ఏంటంటే ఇంతకుముందు చిట్కుల్లో కూడా జరిగింది, చెప్పు. జరిగింది కదా సార్. కింది బజార్ చెరువు అంటాము. ఇది అఫీషియల్గా మహబూబ్ సాగర్ చెరువు. ఇది ఈ కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ చెరువు. ఈ చెరువు మీద దాదాపు 400 నుంచి 450 ఎకరాల భూమిలో నీళ్లు నిల్వ ఉంటాయి. ఇక్కడ ఇది చాలా పెద్ద చెరువు. దీని కింద వ్యవసాయం కూడా కొనసాగుతుంది. టౌన్కి సంబంధించిన గ్రౌండ్ వాటర్ కూడా ఇది ఒక కాలం చెరువు ఎప్పుడు తవ్వారో మాకు పుట్టక ముందు నీళ్ళు తాగుతుంది బ్రహ్మణవాడ మొత్తం. ఈ చెరువు ఏంటంటే పూర్వం నాకు కూడా స్వాతంత్రం రాకముందే అప్పుడే కాలం ఇదంతా. ఓకే, ఈ చెరువు ఏంటంటే మొత్తం అన్నట్టు ఈ చెరువులో నీళ్లు ముంచుకపోయి తాగేటోళ్ళు ఆ కాలంలో. అది చెరువు. ఇది చెరువు నీళ్ళు తాగే కాలము తాగుకుంటే ఈ చెరువు మీద బెస్తోళ్ళు చేపలు పట్టుకొని బతుకుతుర్రి.